ఎవరి బట్టలు ఎవరు ఇప్పది అందరు బట్టలు వేసుకొని అందరు రాజ్యాంగ ప్రకారం పనిచేయండి అంతే. సార్ మీరు డిజిటల్ బుక్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి అన్నింటి నుంచి ఒక పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. డిజిటల్ బుక్లో బాలయ్య పేరు వేశారట, ఎలా చూడాలి దాన్ని? అంటే మీరు రెండు విషయాలు, మీరు బాలయ్య పేరు తెచ్చారు కాబట్టి మరి ఆ టాపిక్ వేరుగా ఉంది. కానీ ఇప్పుడు చిరంజీవి అభిమానులు 300 మంది ఫిర్యాదు చేయాలనుకున్నారు కదా నిష్కారణ 300 పోలీస్ స్టేషన్స్లో. అంటే దాని అర్థం ఏదో తప్పు జరిగింది, ఒక ఫిర్యాదు అని ఇంతమంది వచ్చినట్టే కదా. ఒక పెద్ద చర్చ కూడా రాష్ట్రం అంతా కూడా జరిగింది కదా. కాబట్టి బాలయ్య కూడా తప్పు చేశాడు అనవసరంగా. పైగా వాళ్ళ నాయకుడిని చాలా అసభ్యంగా తప్పుగా దూషించే నిన్న కూడా చెప్పారు కదా. ఎవరినైనా కానీ ఒకవేళ నిజంగా ఏదైనా ఉంటే దాని మీద ఆరోగ్యపరమైన తీసుకోవాలి. కానీ అదేదో ముద్ర వేసేసి బాలయ్యని వాళ్ళు ఏమంటారు, చాలామంది ఏమంటారు, వీటిలోకి పోతే అసలు తేలుతుందా? కాబట్టి ఇక్కడ వైసీపీ ఆయనే, ఉదాహరణకు జగన్ మేనమామ రవీంద్ర రెడ్డి ఆయన ఈరోజు ఒక మాట చెప్పారు, అసలు నేనే బాలకృష్ణను వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర తీసిపోయాను ఆ రోజు, ఇలాంటి ఒక సర్టిఫికేట్ ఉంది, ఆయనకి ఈ సమస్య కూడా ఉంది, మీరు కాపాడాలని. నేను వెళ్ళినప్పటికీ చంద్రబాబు కూడా రాలేదని చెప్తున్నాడు ఆయన. చంద్రబాబు కన్నా ముందే బాలకృష్ణను ఆదుకోవడానికి నేను వెళ్ళాను. ఆయన తర్వాత శాసనసభ్యుడు మేయర్ కూడా ఏదో చేసినట్టున్నారు వయసు ఉన్నప్పుడు రవీంద్రారెడ్డి. అంటే ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? కాబట్టి డిజిటల్ బుక్లో వాళ్ళు ఫిర్యాదు వాళ్ళు పెట్టుకుందే అందుకు కదా, తెలుగుదేశం వాళ్ళ మీద రాసుకోవడానికే. కానీ జగన్మోహన్ రెడ్డి మీద, విడుదల రజని మీద రాయమని వాళ్ళు పెట్టారు ఆ డిజిటల్ బుక్. అవేమో రెడ్ బుక్లో లోకేష్ రాసుకున్నాడు, ఇప్పుడు కూడా రాసుకుంటూ ఉంటారు. డిజిటల్ బుక్లో అది రాస్తారు. కాకపోతే ఝలకిద్దామని వాళ్ళు విడుదల రజని మీద ఒక ఫిర్యాదు రాశారు. దాని మీద వాళ్ళు రాజకీయంగా ఏం స్పందించేదేమి ఉండదు. కాబట్టి ఇవన్నీ అందుకే నేను అనేది వాళ్ళైనా వీళ్ళైనా పద్ధతి ప్రకారం వెళ్ళాలి తప్ప బాలకృష్ణ ఇష్యూ నన్ను తేలికే వాళ్ళు వదిలిపెట్టదలుచుకోలేదు, అంతవరకు ఖాయం. అంటే చాలా పద్ధతి ఒకటి కదండి. ఏ క్షణంలో అయితే కామినేని శ్రీనివాసు నా వ్యాఖ్యలు తొలగించండి అని తనే తొలగించుకున్నాడంటే తను తప్పు మాట్లాడానని ఒప్పుకున్నట్టే కదా. తప్పేం జరిగింది అంటారు. మీ దగ్గర కూడా నిన్నో మొన్న ఎవరో ఏం తప్పు మాట్లాడకపోతే ఎందుకు తీసేశారు సార్? ఏమి మాట్లాడకపోతే బాలకృష్ణ గారు లేచి నా వ్యాఖ్యలు ఎందుకు తొలగిస్తున్నారని ఎందుకు ప్రశ్నించలేదు సార్? బాలకృష్ణ తరఫున నందమూరి తారక రామారావు గారు అభిమానులు చాలామంది ఉన్న వాళ్ళందరూ మా హీరో మాట్లాడినవి మీరు ఎలా తీసేస్తారు అని ఎందుకు అడగలేదు సార్? కామినేని శ్రీనివాస్ యాక్చువల్గా సాఫ్ట్ పర్సన్, ఆయన తెలుసు, పద్ధతిగా ఉంటాడు, ఇదంతా నిజమే. ఆయన ఏదో ప్రభావంతో ఏదో ప్రేరణతో వీళ్ళు ఎవరు తీశాడు. అది కాస్త యాంటీ క్లైమాక్స్ అయిపోయింది. యాంటీ క్లైమాక్స్ అయిన తర్వాత దాన్ని కాస్త తొలగించారు. మా వ్యాఖ్యలు మేము తొలగించుకుంటాము, మీరు మాత్రం ఏమనకూడదు. ఎక్కడన్నా తర్కం ఆ వర్మ ఇది? ఎనీ లాజిక్? నేను ఎవరిని గురించి హర్ట్ చేయడానికి నేను చెప్పట్లా. నేను ఒక పొరపాటు చేశానంటే ఖచ్చితంగా నా ప్రత్యర్థులు, చూసేవాళ్ళు, విమర్శకులు ఒక మాట అంటారు, దాన్ని భరించాలి తప్ప బాలకృష్ణ ఏం మాట్లాడాడని రివర్స్ దాడి నిన్న మనం ఒక టాపిక్ తీసుకొచ్చాను నేను. నిన్న మొన్నటి నుంచి వాళ్ళు రివర్స్ దాడి, ఎదురు దాడి మొదలుపెట్టారు. ఇది ఇంకా తప్పు. ఒక తప్పు ఎవరైనా చేస్తారు, ప్రమాదో ధీమతామపి అని, ఎంత తెలివైన వాళ్ళైనా తప్పులు చేస్తుంటారు అని. కానీ దాని అర్థం దిద్దుకోవాలి కదా. దిద్దుకోకుండా ఇంకా మేమేం తప్పు చేయలేదు అనే పద్ధతిలో మాట్లాడితే ఆ తప్పును వాళ్ళు డిజిటల్ బుక్లో రాస్తాం అంటున్నారు. సరే, ఇక్కడ అల్లుడి దగ్గరే రెడ్ బుక్ ఉంది కాబట్టి ఈయన దాన్ని చూసుకోవచ్చు, ఇవన్నీ మనం మాట్లాడవచ్చు. మనకున్నది అదొక్కటే, ఎందుకంటే వాళ్ళు ఎవరేం మారేటట్టుగా కనపడట్లేదు కాబట్టి. సార్, కడప సిఐపై చర్య